నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని క్రైస్తవ సంఘాలకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సమస్త ప్రజలకు ప్రభునామాన నేను వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యత ఏంటంటే, ట్రై సిటీలోని హనుమకొండలోని మిషన్ హాస్పిటల్ తెలంగాణ ఏరియాకే ఒకప్పుడు పేరెన్నికగన్న మిషన్ హాస్పిటల్ ఎందరికో సమస్త జనులకు వైద్యాన్ని అందించి చరిత్ర పుటాల్లో నిలిచిన ఆ మిషన్ హాస్పిటల్ గురించి కొన్ని సత్యాలు మీ ముంగట నేను కోర్టు ఆర్డర్ ద్వారా మీ ముందు పెట్టదలిచాను. ప్రత్యేకంగా క్రైస్తవ సంఘాలు దీన్ని గుర్తుంచుకొని ప్రార్థనాపూర్వకంగా దీన్ని అర్థం చేసుకోవాలని ప్రభునామాన్ని నేను తెలియజేస్తున్నాను. మిషన్ హాస్పిటల్ ప్రాపర్టీని కొందరు దుండగులు, ల్యాండ్ గ్రాబర్స్ దాన్ని గ్రాబ్ చేయాలని, ఆక్రమించుకోవాలని, వందలాది కోట్ల రూపాయల ప్రాపర్టీని అన్యాయంగా ఆక్రమించుకోవాలని కొందరు ల్యాండ్ గ్రాబర్స్, కొందరు ఇంటి దొంగలు కలిసి 30 సంవత్సరాలుగా కుట్ర చేస్తున్నారు. 30 సంవత్సరాలు యుద్ధం యెహోవాదని అన్ని సంఘాలు రోడ్ల మీద వేల మందితో ర్యాలీలు, ధారణాలు చేసి ఎలాగైనా పేద ప్రజల ప్రాపర్టీని, దేవుని ఆస్తిని కాపాడాలని యుద్ధం యెహోవాదని 25-30 సంవత్సరాల కింద మొదలుపెట్టిన ఈ ఉద్యమం చివరి స్థాయికి చేరి దేవుని కృపతోని, ఆ ప్రభు దయతోని హైకోర్టు ఆర్డర్లు, హౌస్ కమిటీ ఆర్డర్లు ఇవన్నీ దేవుని ప్రజలకు అనుకూలంగా, ల్యాండ్ గ్రాబర్స్కు వ్యతిరేకంగా వచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా 2000 సంవత్సరంలో మిషన్ హాస్పిటల్ ప్రాపర్టీపై ఇంజంక్షన్ ఆర్డర్ మద్రాస్ హైకోర్టు, గౌరవ మద్రాస్ హైకోర్టు 2000 సంవత్సరంలోనే ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈ ప్రాపర్టీని ఎవరు అమ్మద్దు, కొనద్దు అని. ఈ ప్రాపర్టీని మిషన్ ప్రాపర్టీని ఎవరు అమ్మద్దు, కొనద్దని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిషన్ హాస్పిటల్ ప్రాపర్టీని జనగామలోని క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ సర్వే నంబర్ 87, 88, 89 ఆ ప్రాపర్టీని ఎవరు అమ్మద్దు, కొనద్దని 2000 సంవత్సరంలో ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ను ఖాతరు చేయకుండా జీడి దివాకర్ వాళ్ళ అనుచరులు అమ్ముతుండగా సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో ఉన్న సంఘాలన్నీ ఏకమై దివాకర్కు వ్యతిరేకంగా ఎస్టీబీసీ, పిఏబీసీని ఫామ్ చేయడం జరిగింది. దాన్ని 2003లో మద్రాస్ హైకోర్టులో మేము వేయగా మద్రాస్ హైకోర్టు, గౌరవ మద్రాస్ హైకోర్టు మా పిటిషన్ అలో చేసింది. అంటే మీరు పిఏబీసీగా, ఎస్టీబీసీగా సేవలు చేయొచ్చని. ఆ సంవత్సరంలోనే గౌరవ మద్రాస్ హైకోర్టు జీడి దివాకర్ను కంటెంప్ట్ ఆర్డర్ ద్వారా రిస్ట్రెయిన్ చేసింది. మిషన్ ప్రాపర్టీ, ఇండియాలో ఉన్న మిషన్ ప్రాపర్టీలోని ఏది కూడా అమ్మద్దు, కొనద్దు, దివాకర్తోని ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు లావాదేవీలు జరిపినా వారు శిక్షింపబడుదురు అనేది ఈ కోర్టు సారాంశం. దీని ద్వారా పత్రికల ద్వారా, పోస్టర్ల ద్వారా అన్ని మాధ్యమాలు ఉపయోగించి ప్రజలకు తెలియజేయాలని గౌరవ మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పుడు జీడి దివాకర్ ఎవరు కూడా జీడి దివాకర్తోని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లావాదేవీలు జరపకూడదని గౌరవ మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా దాన్ని లెక్క చేయకుండా ఎక్కడ పడితే అక్కడ విడిగా ఆయన అమ్మడం స్టార్ట్ చేసిండు. ఎప్పుడైతే మద్రాస్ హైకోర్టులో మా పిఏబీసీని, ఎస్టీబీసీ గౌరవ హైకోర్టు అలో చేసిందో అప్పుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు 11 ఎకరాలు ఫీల్డ్ అసోసియేషన్కు అలాట్మెంట్ రాసిచ్చింది. ఎందుకంటే ఈ ఫీల్డ్ అసోసియేషన్లో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు, వేల మంది కుటుంబాలు, లక్షల మంది ప్రజలకు ఇది చెందాలని గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు అలాట్మెంట్ రాసిచ్చారు. ఈ 2003 కంటెంప్ట్ ఆర్డర్లో వాళ్ళు 2004లో మద్రాస్ హైకోర్టులో హాజరై ఆ ప్రాపర్టీ మీద మేము కంటెంప్ట్ ఆర్డర్ 2004లో డివిజన్ బెంచ్ ముందు 2 జడ్జీల ముందర ఆ ప్రాపర్టీ మీద మేము ఎలాంటి ఆటంకం కలిగించమని వాళ్ళు గౌరవ మద్రాస్ హైకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చారు. ఆ అండర్టేకింగ్ ఇచ్చిన వ్యక్తులు
19 మంది ఇచ్చిండ్రు. పుల్ల ఇర్మియా, జయరాజు, మార్టిన్ లూథర్, మందల శ్రీనివాసరెడ్డి, మందల పుష్పలత శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి, మేకల సుశీలారెడ్డి, వారి బంధువులు మొత్తం 19 మంది ఈ కంటెంప్ట్ ఆర్డర్లు ఉన్నారు. ఆ ప్రాపర్టీ మీద పోమని అండర్టేకింగ్ ఇచ్చి 2004లో అండర్టేకింగ్ ఇచ్చి 2005లో వారు ఇక్కడ వరంగల్లో ఓరుగల్లు కన్స్ట్రక్షన్ ఫరం రిజిస్ట్రేషన్ చేసింది. పుష్పలత శ్రీనివాసరెడ్డి వారి బంధువులు అండర్టేకింగ్ కంటెంప్ట్ ఉన్న వారే ఓరుగల్లు కన్స్ట్రక్షన్ ఫరం రిజిస్ట్రేషన్ చేసిండ్రు. ఈ ఫరానికి అండర్టేకింగ్ ఇచ్చిన పుల్ల ఇర్మియా, మార్టిన్ లూథర్, సింగారపు జయరాజు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిండ్రు 2005లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిండ్రు. ఎప్పుడైతే ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ మీద జయరాజు సంతకం చేసిండో, పుల్ల ఇర్మియా సంతకం చేసిండో, మార్టిన్ లూథర్ సంతకం చేసిండో, ఈ ముగ్గురులో జయరాజును ఎర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చి నుంచే ఆ చర్చి సంగతులు నువ్వు చేయబట్టి మా సంఘానికి చెడ్డ పేరు వస్తుందని అతన్ని బహిష్కరించిండ్రు, వెలివేసిండ్రు. ఇది అందరికీ తెలుసు మన ట్రై సిటీలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో. కానీ ఈ లూథర్ను, ఈ ఇర్మియాను మాత్రం వాళ్ళు వేయలేదు, వాళ్ళ మీద ఆ సంఘాలు చర్య తీసుకోలేదు. ఇది మీరు గమనించాలి. ప్రియమైన దేవుని సంఘస్థులారా, దేవుని ప్రజలారా, ఈ 2005లో వీళ్ళు ఇట్లా చేసిన దాన్ని మళ్ళా మేము మద్రాస్ హైకోర్టులో ఆ కట్టడాలన్నింటినీ వేసినప్పుడు గౌరవ మద్రాస్ హైకోర్టు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసినరో రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, కాంప్లెక్స్ కట్టిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు గౌరవ మద్రాస్ హైకోర్టు క్యాన్సిల్ చేసింది 2006లో. గౌరవ ఇగో శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి, ఆ 1900 పేర్లు ఇగో ఈ అండర్లైన్ చేసింది. మొత్తం డాక్యుమెంట్, లీజ్, రిజిస్ట్రేషన్, గిఫ్ట్, ఏదైనా 2000 సంవత్సరాల నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ నుంచి ఏదున్నా అది రద్దుపరుస్తున్నామని రద్దు చేసిన వెంటనే 2000 సంవత్సరంలో రద్దు చేసిన వెంటనే ఈ సమాచారం అంతా దాసి వరంగల్ జిల్లా 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్స్పార్టీ ఓరుగల్ కన్స్ట్రక్షన్ వారు పుష్పలత శ్రీనివాసరెడ్డి ఆడ కంటెంప్ట్ నుండి అండర్టేకింగ్ ఇచ్చిన వ్యక్తులే ఇక్కడ హైకోర్టులోను ఆర్డర్స్ చెప్పకుండా మభ్యపరిచి జిల్లా 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో నాపై 10 మంది పాస్టర్లపై 5-6 వాళ్ళ పేర్లు, వాళ్ళ సంబంధితుల పేర్లు పెట్టుకొని దాదాపు 20 మంది మీద ఎక్స్పర్ట్ ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవడం జరిగింది. మా కోర్టు ఆర్డర్లన్నీ జిల్లా గౌరవ 3rd అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులో వేయగా ఈ ఐఏ నంబర్ 787 కొట్టివేయడం జరిగింది మా పక్షాన. ఐఏ డిస్మిస్. ఎప్పుడైతే ఐఏ డిస్మిస్ చేసినరో ఒక్క రోజు కూడా లేట్ చేయకుండా తెల్లారి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పోయి వీరు టెటస్కో తీసుకురావడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో టెటస్కో తీసుకురావడం జరిగింది. ఈ టెటస్కో సారాంశం ఏంటంటే సూట్ నంబర్ 17లో ఉన్న ఐఏ 787 మేము దాన్ని గౌరవ కోర్టు డిస్ట్రిక్ట్ అడిషనల్ 3rd డిస్ట్రిక్ట్ అడిషనల్ కోర్టు జిల్లా కోర్టు కొట్టివేయగా హైకోర్టుకు పోయి దాని మీద టెటస్కో ఇచ్చింది. ఈ టెటస్కో సారాంశం ఏంటంటే సూటు ఏదైతే 17 సూట్ ఉన్నదో టిల్ డిస్పోజల్ ఆఫ్ సూట్ అని టెటస్కో ఇచ్చిండ్రు. ఆ సూట్ కూడా దేవుని కృపతోని మేము గెలవడం జరిగింది.
OS 17 కూడా గౌరవ థర్డ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు కొట్టివేయడం జరిగింది మా పక్షాన వాళ్ళకు వ్యతిరేకంగా. ఎప్పుడైతే నవంబర్ గౌరవ కోర్టు కొట్టివేసిందో జిల్లా కోర్టు ప్రకారం, హైదరాబాద్ హైకోర్టు ప్రకారం ఆ క్షణం నుండి 2007 నుంచి అందులో ఉండేదానికి వీళ్ళకు ఒక్క నిమిషం కూడా చట్ట ప్రకారం, ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రకారం హక్కు లేదు, ఉండడానికి అవకాశం కూడా లేదు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళుండి అందులో అన్ని వ్యవస్థలతోని వాళ్ళు మేనేజ్ చేసుకుంటా ఇప్పటికి కూడా వాళ్ళు అందులోనే ఉన్నారు. దేవుని ఆస్తులు, పేద ప్రజల ఆస్తులు అన్యాయక్రాంతం చేస్తున్నారు. ప్రత్యేకంగా శ్రీనివాసరెడ్డి గారు, రత్నారెడ్డి, పుష్పలత శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా 2003లో లోక్ అదాలత్ దివాకర్తో కాంప్రమైజ్ అయ్యి లోక్ అదాలత్ల నెల్లూరు కోట్ల లోక్ అదాలత్ల కాంప్రమైజ్ అయ్యి 5 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాళ్ళు లోక్ అదాలత్ అవార్డు తీసుకున్నారు. ఆ అవార్డును నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల రిట్ పిటిషన్ 7488 ద్వారా నేను దాన్ని రిస్టైన్ చేయడం, దాన్ని స్టే చేయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా ఆ లోక్ అదాలత్ 2003 లోక్ అదాలత్ను మేము స్టే చేయించడం జరిగింది. ఈ స్టే ప్రకారం దాన్ని లోక్ అదాలత్ను మేము స్టే చేయించడం జరిగింది. తర్వాత 2005లో అసలు అమాల్గమేషనే కాలేదని ఎప్పుడైతే మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందో ఇమ్మీడియట్లీ పవర్ ఆఫ్ అటార్నీ ABFMS పవర్ ఆఫ్ అటార్నీ గారు మరి ఫీల్డ్ అసోసియేషన్కు మొత్తం ప్రాపర్టీని రాసిచ్చిండ్రు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇదే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ వచ్చి 2005లోనే హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు రాసి ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ గమనించండి, 2003లో PABC హైకోర్టు మద్రాస్ అలౌ చేయగానే అలాట్మెంట్ రాసిచ్చిండ్రు. 2005లో హైకోర్టు ABFMS ప్రాపర్టీ అంటే ABFMS పవర్ ఆఫ్ అటార్నీ కూడా మనం హన్మకొండ ఫీల్డ్ అసోసియేషన్కు ఈ ప్రాపర్టీని రాసిచ్చిండ్రు. అప్పటి నుంచి నిరంతరం దీన్ని కాపాడాలని మేము కొట్లాడుతుంటే ఈ ఇంటి దొంగలు, ల్యాండ్ గ్రాబర్స్ ఒక్కటై నానా విధాలుగా ఇబ్బంది పెడుతూ అందులోనే వాళ్ళకున్న అంగబలం, అర్ధబలం, రాజకీయ బలంతో పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే సంగతి మీ అందరికీ తెలుసు. మేము ఎన్నో ర్యాలీలు, ఎన్నో ధర్నాలు చేసినా పట్టించుకునే నాదుడు లేకుండా పోయింది. ఇంకో విషయం ఏంటంటే, మొన్న 2025 సంవత్సరం దేవుని కృపతోని మద్రాస్ హైకోర్టు ఫైనల్ ఆర్డర్ రావడం జరిగింది. PABCదైనా ABFMS అయినా అంతిమంగా ప్రాక్టీస్ చర్చసే అని, మరి ఆ విధంగా PABC అయినా ABFMS అయినా చర్చస్కి రాసిచ్చింది. ఇంకో విషయం ఏంటంటే,
ఏదైతే షాపింగ్ కాంప్లెక్స్ వీళ్ళు కట్టిందో దానికి వీళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ఏంటంటే కట్టిన వాళ్ళకు 70% సంఘాలకు 30% అని. కట్టిన వాళ్ళకు 70%, సంఘాలకు 30%. ఆ 30%లో కూడా వీళ్ళు 6 డాక్యుమెంట్లు ఆ 30%కి వెళ్ళి 6 డాక్యుమెంట్లు కూడా వీళ్ళు ఈ లూథర్ ఇట్లా చేసి వారికి అమ్మడం జరిగింది. ఇక వాళ్ళ ఫోటోలు పుష్పలత శ్రీనివాసరెడ్డి ఫోటోలు, మార్టిన్ లూథర్, జయరాజు, ఇరిమియా, ప్రతాపరెడ్డి. ఇది డాక్యుమెంట్. ఇగో ఇది ఈసీ కాపీ. 6 ప్రాపర్టీ కమిటీ బ్యాప్టిస్ట్ చర్చెస్ 1, ప్రాపర్టీ కమిటీ బ్యాప్టిస్ట్ చర్చెస్ 2, ప్రాపర్టీ కమిటీ బ్యాప్టిస్ట్ చర్చెస్ 3, ప్రాపర్టీ కమిటీ బ్యాప్టిస్ట్ చర్చెస్ వీళ్ళు అమ్మినోళ్ళు. అర్జున్ రెడ్డికి, పుష్పలత శ్రీనివాసరెడ్డికి 5-6కి వీళ్ళే అమ్మిను. అంటే ఈ లెక్క ప్రకారము ఆ కాంప్లెక్స్లో మనకు ప్రజలకు కానీ సంఘాలకు కానీ వీళ్ళ లెక్క ప్రకారం అయితే అందులో ఇంకా మిగిలింది కూడా ఏం లేదు. మళ్ళీ ఇంకో గొప్ప భయంకరమైన విషయం ఏంటంటే మళ్ళీ ఇంకో ఎకరం కూడా మేము డెవలప్మెంట్కి ఇస్తామని. ఆ డెవలప్మెంట్ కూడా ఎట్లా అంటే మళ్ళీ శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలుపుకొని కుబేరా కన్స్ట్రక్షన్ వాళ్లకు వీళ్ళు రాసి అగ్రిమెంట్ అయిన డాక్యుమెంట్ కూడా ఇప్పుడు మేము ఇవ్వట పెడుతున్నాం. ఇది మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ 2004. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ 2004. ఇందులో కూడా ఏం రాసిందంటే శ్రీనివాసరెడ్డిని కలుపుకొని 70% కట్టేటోళ్లకు. ఇందులో వీళ్ళ ఫోటోలు ఎడ్మేజర్ జేమ్స్, అరుణ్ జేమ్స్, మేకల చంద్రమౌళి అలియస్ డానియలు, వీళ్ళంతా కలిసి ఈ ఫోటోలు చూడండి. అరుణ్ జేమ్స్, ఎడ్మేజర్ జేమ్స్, మేకల జాన్సన్, తీగల మోహన్ అయితే పోయిండు భూమి మీద లేకుండా. వీళ్ళు ఏం రాసిందంటే శ్రీనివాసరెడ్డిని కలుపుకొని శ్రీనివాసరెడ్డికి ఇచ్చినట్టే 70%. ఇగో మందల శ్రీనివాసరెడ్డికి ఇచ్చినట్టే 70% మీకు ఇస్తానమని 2024లో వీళ్ళు అగ్రిమెంట్ అయినరు. ఈ అగ్రిమెంట్ ఫోటోలు కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. దేవుని ఆస్తి ఎక్కడో అమెరికాలో ఉండి ఇండియాలో దేవుడు అంటే తెలియని మనకు, మనుషుల్లాగా బతకాలంటే తెలియని మనకు, చదువురాని మనకు, వైద్య విద్యం లేని మనకు వాళ్ళు ఎంతో త్యాగపూరితంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి అంత పెద్ద ఆస్తిని సంపాదించి దేవుడు అంటే మనకు తెలియజేసి మనుషులు ఇట్లా బ్రతుకుతారు అని వైద్యపరంగా విద్యాపరంగా చెప్తే ఈరోజు కొంతమంది ఇంటి దొంగలు దాన్ని మర్చిపోయి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే మన కష్టార్జితంలోకి వెళ్ళి దశం భాగమని చెప్తే వీళ్ళు ఎక్కడో త్యాగం చేసిన త్యాగనిరతల ఆ కష్టం, ఆ చెమట వీళ్ళు అన్యాయంగా పేద ప్రజలకు చెందవలసిన దాన్ని దొరలకు, ల్యాండ్ గ్రాబర్స్కి అప్పచెప్తారు. మరి ముఖ్యంగా విషయం ఏంటంటే 2007లో నేను స్టే చేయించిన హైకోర్టు ఇంజంక్షన్ ఆర్డర్, స్టే ఆర్డరు 94/88/2007 ఆ ఆర్డర్ను మన శ్రీనివాసరెడ్డి గారు దంతం జయరాజు గారిని కాంప్రమైజ్ చేసుకొని మేము నెగోషియేషన్ చేసుకొని విత్డ్రా చేయించిన 2018లో జయరాజుతోని విత్డ్రా చేయించుకున్నారు. ఈ సంగతి మనకు తెలియదు, మొన్న తెలిసింది. జయరాజుతో తెలిసినాక విత్డ్రా చేసుకున్న తర్వాత ఆయన మద్రాస్ హైకోర్టులో నేను నెగోషియేషన్ చేసుకొని విత్డ్రా చేసుకున్నాను ఆడ పిటిషన్ ఎత్తే ఆ పిటిషన్ను మేము మా లాయర్ను పెట్టి అది కొట్టేయించడం జరిగింది. అది ఫైనల్ ఆర్డర్లో కూడా రావడం జరిగింది. ప్రియమైన దేవుని సంగమం, మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైతే హన్మకొండ ఫీల్డ్ సెషన్ చేయడానికి కేసు వేసిన జయరాజుని తీసుకొచ్చి ఇక్కడ విత్డ్రా చేసుకున్నారంటే మళ్ళా ఒక ముఖ్యమైన వ్యక్తి గురించి నేను మాట్లాడాలి. వీళ్ళందరూ అమ్ముకున్నారు, డాక్యుమెంట్ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, వీళ్ళ పేర్లు అందరికీ తెలుసు. కానీ ఇంతకంటే భయంకరమైన వ్యక్తి, దేవుని ఆస్తికి దేవునికి ద్రోహం చేసే వ్యక్తి సిబిసి సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హన్మకొండ కిస్టపర్. ఆ కిస్టపరే ఎప్పటికి ఉంటాడు, 30 ఏళ్ళ కాడ నుంచి ఏదో రకం ప్రెసిడెంటో సెక్రటరో ట్రెజరర్గా ఉంటాడు. ఆయన ఏం చేసిందంటే నేను కాపాడుతాను చూడు అని పోయిన సంవత్సరం 2024లో ఎవరైతే విత్డ్రా చేసుకున్నారో ఆ విత్డ్రా చేసుకున్న ఆయన వ్యక్తులను జయరాజు విత్డ్రా చేసుకుంటే జయరాజు కొడుకులను సునీల్ రాజు, అనిల్ రాజును తీసుకొచ్చి ఇక్కడ పెద్దగా షో చేసి
లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము కాపాడుకుంటాం అని ఓ కథ మొదలుపెట్టి జనాలందరినీ మభ్యపరిచిండు. ఇంకా ఆయన చేసిన విషయం ఏంటంటే ఆయన ఈ మిషన్ హాస్పిటల్ పేరు చెప్పి దాదాపు 10 కోట్లు మింగిండు అన్నట్టు వాళ్ళ చర్చి మెంబర్సే చెప్తాను. ఆ 10 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టిండు, ఎవరికి ఇచ్చిండు అనే సంగతి మాత్రమే ఎవరికి తెలియదు. 10 పైసల మందమన్నా ఏమైనా లాభం చేసిండా అంటే అది తెలియదు. 30 సంవత్సరాల నుంచి ల్యాండ్ గ్రాబర్స్ రత్నారెడ్డి, శ్రీనివాసరెడ్డి వీళ్ళ మీద ఏమైనా ఒక్క కేసు వేసిండా అంటే ఇంతవరకు ఒక్క కేసు కూడా వేయలే. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఆయనేమో విత్డ్రా చేసుకుంటాడు, 2 కొడుకులతోని మళ్ళీ మేము తీసుకుంటామని నెల్లూరు కోట్ల వాళ్ళు సిఆర్పి ఫైల్ చేసిండ్రు. మేము కూడా సిఆర్పి నెల్లూరు కోట్ల ఫైల్ చేస్తే అందరి స్టేట్మెంట్ ఒక్కసారి వింటామని జడ్జి టైం ఇవ్వగానే ఇది బాగలేదని మేము గౌరవ హైకోర్టు అమరావతికి పోవడం జరిగింది. ఎప్పుడైతే మేము అమరావతికి పోతున్నామని మేము ఫైల్ చేసినామో, మా పిటిషన్ ఫైల్ చేసినామో వాళ్లకు వణుకు పుట్టి జీడీడి దివాకర్ ఎప్పుడైతే 2003లో నెల్లూరు కోట్ల కాంప్రమైజ్ అవార్డుల సంతకం పెట్టిన జీడీడి దివాకరే మళ్ళా నెల్లూరు కోట్ల అమరావతి కోర్టులు వేసి స్టే ఆర్డర్ తీసుకున్నాడు దాని మీద. ఎందుకంటే ఒక్క ప్రాపర్టీ మీద ఒక్కసారి స్టే ఇస్తారు, మళ్ళీ మేమే తీయరనుకొని ఆ స్టే ఆర్డర్ కుయుక్తిగా మళ్ళీ ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, వాళ్ళు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కుయుక్తిగా ఆ కుయుక్తి కనపరిచిండు. కానీ దేవుని కృపను బట్టి మేము సిఆర్పి 2580 ఫైల్ చేసినాం. ఆ ఫైల్లో వాడే కాంప్రమైజ్ అయ్యిండు, వాడే అవార్డు తీసుకున్నాడు. మళ్ళీ వాడే స్టే తీసుకుంటే రేపు విత్డ్రా చేసుకుంటే జయరాజు విత్డ్రా చేసుకున్నట్టు అతను కూడా విత్డ్రా చేసుకుంటే 1000 కుటుంబాలకు లక్షల మందికి అన్యాయం జరుగుతుందని మా లాయరు మేము వాదించగా గౌరవ జడ్జి గారు అర్థం చేసుకొని ఆ దీడి దివాకర్ కేసు మాది 2787 వాళ్ళ కేసు 2580 మా కేసు క్లబ్ చేసి ఒకవేళ వాళ్ళు విత్డ్రా చేసుకున్నా మీరు అయితే విత్డ్రా చేసుకోరు కాబట్టి మీకు తెలియకుండా ఏం జరగదు, దీన్ని మీకు కూడా స్టే ఇస్తానమనే ఉద్దేశంతో దాన్ని క్లబ్ చేయడం జరిగింది. ప్రియమైన దేవుని సంగతులారా, ఈ కుట్రాలు ఈ కుతంత్రాలు అన్నీ ముఖ్యంగా కారకుడు అమ్ముకున్నోళ్ళు ఒక 75% దొంగలైతే ఇంటి దొంగ పెద్ద దొంగ సిబిసి కిస్టపర్. నేను ఎందుకు చెప్తానంటే అదే ప్రాంగణంలో ఉన్నాడు. ఎవరన్నా దాన్ని ఆక్రమించుకోవాలని ఎవడన్నా అడుగుపెట్టాలంటే కొట్టకుండా తిట్టకుండా ఒకసారి చర్చ అయిపోయినాక అందరు వచ్చి హల్లెలూయా అంటే అని ఎవడన్నా అడుగు పెడతాడా? ఎవడు పెట్టలే, అడుగు పెట్టలేదు. అది కూలగొడతా అంటే మేము పోయి ర్యాలీలు తిస్తే ఒక్కసారి కూడా మాకు మద్దతు తెలపలేదు. అది కట్టి ఓపెనింగ్ చేస్తా అంటే ఆదివారం నాడు ఓపెన్ చేస్తా అంటే మా చర్చోళ్ళు అన్ని చర్చోళ్ళు వచ్చి ఆడ ధర్నా చేస్తా అంటే కనీసం బయటకు వచ్చి కూడా మద్దతు తెలపని వ్యక్తి 10 కోట్లు నేను దీని గురించి ఖర్చు పెడతానా, దీంతో కాపాడుతానా అని డ్రామాలు చేసుకుంటా ఆ వచ్చపోయే ఆ చర్చ ఖర్చులు అందరూ వచ్చపోయేటోళ్ళే కొంతమంది ఉంటే వాళ్ళని పట్టుకొని ఈ డ్రామా చేస్తాడు. నేను ఎందుకు ఇంత తీవ్రంగా నేను చెప్తానంటే నా దగ్గర ఎవిడెన్స్ లేని ఏం మాట్లాడా. 2010లో విలియం కేరీ స్కూల్ కట్టేటప్పుడు వాళ్ళు విలియం కేరీ స్కూల్ పట్టేటప్పుడు వాళ్ళకి పర్మిషన్ దొరకాలంటే ఎన్నో ఇబ్బందులు, అది ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా దొరకలేదు. నేను స్కూలు పేద పిల్లలు చదువుతారు కదా, వీళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని అంటే మద్రాసుకు నన్ను పిలిపించినప్పుడు పవర్ అటార్నీ సరే ప్రాపర్టీ మాకు రాసి ఇచ్చింది కానీ స్కూల్ కాబట్టి అందరికి అక్కడికి వచ్చేది వాళ్ళకి పర్మిషన్ ఇద్దామని నేను చెప్తే ఇగో మీతోనే ఉంటామని ఇప్పుడున్న సెక్రటరీగా ఉన్న తాళ్ళపల్లి ప్రేమ్ స్వరూపూర్ సెక్రటరీగా అప్పుడుండే వాళ్ళ స్వహస్తాలతో రాసిచ్చిన లెటర్. ఇంకోటి ఇగో కస్టూడియన్ సురేందర్ బాబు, ఇది కూడా ప్రేమ్ స్వరూపే తీసుకొచ్చి నాకు ఇవ్వడం జరిగింది. కస్టూడియన్ ప్రాపర్టీ మేమైనప్పుడు మొత్తం మేము తీసుకుంటానని ఆ సంఘాలను వచ్చిపోయేటోళ్ళని మభ్యపెట్టి 10 కోట్లు నువ్వు ఏం చేసినావో కిష్టపర్ నువ్వు చెప్పాలి, లేకుంటే ఇది వరదాకా మేము నువ్వు ఒక పాస్టర్ కొడుకు అని ఒప్పుకే పట్టినాం. మా సంఘం వరంగల్ ప్రజలు ముఖ్యంగా స్త్రీల సమాజం వచ్చే నేను ఇంట్లో నుంచి గుంజుకొచ్చి నీ లెక్కలు చెప్పదాకా మేము వదిలిపెట్టాం. ఇంకోసారి ఆ చర్చిల పైసలు నువ్వు తింటావో సత్తావో నాశనం అవుతావో మాకు తెలియదు, కానీ మిషన్ హాస్పిటల్ పేరు చెప్పి ఒక్క పైసా ఖర్చు పెట్టిందని మాకు తెలిసినా మేమందరం వచ్చి నీ గల్ల బట్టి గుంజుకొచ్చి నేను లెక్కలు అడగవలసి వస్తే జాగ్రత్త. కాబట్టి ఈ ప్రెస్ మీట్లో ఈ వాస్తవాలన్నీ డాక్యుమెంట్ల ద్వారా మేము బయలుపరిచినాం. రేపు ఎల్లుండి మేము సిపి గారిని కలుస్తాం, ఈ వాస్తవాలన్నీ చెప్తాం. సిపి గారు మాకు న్యాయం చేస్తాడు అనేది ఒక నమ్మకం ఉన్నది. ఒకవేళ చేయకుంటే సీఎం గారి దగ్గరికి పోయి ఈ వాస్తవాలన్నీ చెప్పి, ఎందుకంటే సీఎం గారు ప్రజాపాలన ఎంతో బాగా చెప్తాడు, ప్రజల పాలన అని చెప్తాడు కాబట్టి 1000 కుటుంబాలకు లక్షల మందికి ఈ మేలు జరిగే ఈ పనిని రేవంత్ రెడ్డి గారిచే దేవుడు చేపిస్తాడని నేను నమ్ముచు, ముఖ్యంగా ట్రై సిటీలో ఉమ్మడి
వరంగల్ జిల్లాలో ఉన్న క్రైస్తవ సంఘాలు దీని గురించి ప్రార్థన చేయండి. మరి ఇలాంటి వ్యక్తులను మనం ఎంతకాలం భరించాలి? ఎడ్మేజర్ జేమ్సు, అరుణ్ జేమ్సు, మేకెల చంద్రమౌళి, డానియలు, వీళ్ళంతా మనం మార్టిన్ లూథర్, వీళ్ళందరినీ ఏదైతే ఎర్మోన్ చర్చ్, బార్పు చర్చ్, జయరాజును బహిష్కరించినరో వాస్తవాన్ని అయితే వీళ్ళని బహిష్కరించాలి. ఒకవేళ బహిష్కరించడానికి మీకు భయం అయితే ఓ 2 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళకు మంచి మనసన్న కలగజేయి ప్రభు అని ప్రార్థన చేయాలని నేను ప్రభునామాన వీళ్ళుండే సంఘాలకు తెలియజేస్తున్నా. ప్రియమైన దేవుని సంఘమా, ఇది దేవుని ఆస్తి, దేవుని ప్రజలు చెందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ కొన్ని సత్యాలు మీరు గుర్తెరిగి ప్రార్థనలో పెట్టి గొప్ప విజయంలో నడిపించినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ కొన్ని సత్యాలను, కొన్ని నా మాటలను ముగిస్తున్నాను.